పని చేసేటప్పుడు ఇదొకటి. నీలవేణి ఇయ్యాలటప్పుడు ఎందుకు ఫోన్ చేస్తుందో. అమ్మా నీలవేణి, బాగున్నావా? అక్కడ అందరూ బాగున్నారమ్మా? అందరూ బాగున్నారు. నువ్వెలా ఉన్నావు నాన్న? ఉన్నవాడికి ఒకటే పొలం అమ్మా, పని చేసేవాడికి 10 పొలాలు. నాకేటమ్మా, హాయిగా ఇప్పుడు పొలంలో పని చేస్తున్నా. నాన్న అది అవునమ్మా, నీ గొంతేంటమ్మా అలా ఉంది? ఏదో కంగారుగా మాట్లాడుతున్నావేటి? ఏమ్మా, ఏదైనా సమస్య? అవును నాన్న, అందుకే ఫోన్ చేశాను. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు నాన్న. అక్కడ అమ్మమ్మ చెల్లెళ్ళు అందరూ ఒంటరిగా ఉన్నారు కదా. ఏమ్మా, ఏమైంది? ఏ విషయం చెప్పకుండా ఇంటికెళ్ళమంటావేటి? అమ్మమ్మకి ఏమైనా అయిందా? అయ్యో, అదేమీ లేదు నాన్న. నువ్వు ముందు తొందరగా ఇంటికి వెళ్ళు. ఆ రుద్రపతి జైలు నుంచి విడుదలయ్యాడు. ఏంటి, జైలు నుంచి విడుదలయ్యాడా? ఏంటమ్మా నువ్వు అనేది? ఆ దుర్మార్గుడు అప్పుడే బయటకు వచ్చేసాడా? నీకెలా తెలుసు? నీతో మాట్లాడా? మాట్లాడలేదు నాన్న. అతను విడుదలయ్యే తేదీని నేను క్యాలెండర్లో రాసి పెట్టుకున్నాను. అది ఈ రోజే. అలాంటి నీచుండి బయటికెలా పంపించారమ్మా? చచ్చేంత వరకు వాడిని లోపలే ఉంచాలి కదా. సరే రాని ఆడిని ఏం చేస్తాడో చూద్దాం. అలా అనుకున్నాన్నా. అతను జైల్లో ఉన్నప్పుడే నాకు ఫోన్ చేసి 90 రోజుల్లో బయటకొచ్చి నీ కుటుంబాన్ని నాశనం చేస్తా అని నాతో సవాల్ చేశాడు. ఇప్పుడు వచ్చాడంటే వాడు చెప్పినట్టు ఏదో ఒకటి చేస్తాడు. నేను తారక్ సర్కి మహేంద్రయ్య గారికి చెప్తే వాళ్ళు కూడా నీలాగే ఏం కాదమ్మా చూద్దాంలే అంటున్నారు. ఇదిగో నేను అదే చెప్తున్నానమ్మా, ఏం జరుగుతుందో చూద్దాం రాని. ఇదిగో నువ్వేం భయపడకో, అసలు ఆ సంగతే మర్చిపో నువ్వు. నాన్న, నేను చెప్పేది విను. తారక్ సారు మహేంద్ర అయ్య గారు అలా అంటున్నారు అంటే రుద్రపతి గురించి వాళ్ళకి పూర్తిగా తెలీదు. కానీ మనకు అతని గురించి తెలుసు కదా. అలాంటిది నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా నాన్న? అమ్మా, నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు అదే తలుసుకుని భయపడుతూ ఉండకు. నేను చూసుకుంటాగా. ఇన్ని రోజులు అంటే మనం ఒంటరి వాళ్ళం, మనల్ని ఏదైనా చేసేయచ్చు అనుకునేవాడు. ఈ రోజు మన వెనక పెద్దయ్య ఉన్నాడు, చిన్నయ్య ఉన్నాడు. వాళ్ళని దాటి మన దగ్గర దాకా రాగలడా? నాన్న, వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు కదా. అతను ఆవేశంలో వచ్చి ఏదైనా చేశాడంటే? ఏటమ్మా నువ్వు, ఈ ఊర్లో వాడు అనుకున్నది చేయగలడు అనుకుంటున్నావా? నన్ను ఓదార్చాలని అలా మాట్లాడకు నాన్న. అక్కడ నీకు మన వాళ్ళకి ఏదైనా జరిగితే ఆ తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ న్యాయం అడిగినా కూడా ప్రయోజనం ఉండదు. అందుకే చెప్పేది విని నువ్వు కూడా ఒంటరిగా ఉండకుండా వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళు. సరేనమ్మా, ఇప్పుడే వెళ్తున్నాను ఇంటికి, నువ్వు ధైర్యంగా ఉండు. సరే నాన్న.